ఉత్తరాఖండ్ వెళ్లాలంటే జనం భయపడుతున్నారా? జమ్మూ కాశ్మీర్ వైపు జనం చూడటం లేదా? చార్ధామ్ యాత్రకు ఏడాది జనం తగ్గారా? అమర్నాథ్ యాత్ర వద్దనుకుంటున్నారా? అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? దీనిపై అధికారులు ఏమంటున్నారు? చార్ధామ్ యాత్ర మందగించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పరిస్థితులు అలాగే ఉన్నాయి. తొలి నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలించక జనంలో ఒక రకమైన నిర్వేదం వ్యాపించి యాత్రకు కాస్త దూరంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి యాత్రకు అవరోధాలు ఏర్పడ్డాయి. దాంతో యాత్రకు వద్దామనుకున్న వాళ్లు కూడా వద్దనుకొని ఉంటారని అధికార వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. ఏప్రిల్లో యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రలో భాగమైన ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అయినా సరే గతేడాది ఉన్నంత జోష్ కనిపించలేదని అధికార వర్గాలు అంటున్నాయి. గత శనివారం కేవలం 8,126 మంది దర్శనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గి వాతావరణం మెరుగుపడినట్లయితే మళ్లీ రద్దీ పెరుగుతుందని యాత్ర పర్యవేక్షక అధికారులు వివరిస్తున్నారు. చార్ధామ్ యాత్ర ఏప్రిల్లో ప్రారంభమైంది. గంగోత్రి యమునోత్రి యాత్ర ఏప్రిల్ 19న మొదలవ్వగా, కేదార్నాథ్ యాత్ర ఏప్రిల్ 22న, బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 23న ప్రారంభమయ్యాయి. ఆరంభానికి ముందే 19 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అప్పటికీ కొన్ని రోడ్లు మరమ్మతు దశలో ఉన్నప్పటికీ యాత్రను ఆపకూడదని నిర్ణయించుకున్న అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ పని కానిచ్చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక యాత్రను మధ్య మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. యాత్ర తొలి నాళ్లలో యమునోత్రి మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉండేది. క్రమంగా అది మెరుగుపడింది. ఈలోపే ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే రాత్రి 10 గంటల తర్వాత రాకపోకలను నిలిపివేశారు. చార్ధామ్ యాత్ర టేకాఫ్ ఈ ఏడాది అంత గొప్పగా లేదని అధికార వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. గతేడాది నుంచే యాత్ర కాస్త మందగించినట్లుగా చెబుతున్నారు. గతేడాది యాత్ర మొదలైనప్పుడు వచ్చే జనంలో 26% తగ్గుదల కనిపించింది. ఈసారి కూడా అదే స్థాయిలో హెచ్చు తగ్గులు కనిపించాయని చెబుతున్నారు. ఏప్రిల్ 30 నుంచి మే 6 మధ్య 4 యాత్రా స్థలాలను కేవలం 3 లక్షల మంది సందర్శించారు. ఎండలు తగ్గి వర్షాకాలం ప్రారంభమైన వెంటనే యాత్రకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రోజుల పాటు యాత్రను ఆపేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. యాత్రికుల బసకు తగిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. చార్ధామ్తో పాటు అమర్నాథ్ యాత్ర కూడా డల్ గానే సాగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా జూలై 19 నుంచి 25 వరకు యాత్రను నిలిపివేశారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద కొండ చర్యలు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో యాత్రను వారం రోజుల పాటు ఆపేయక తప్పలేదు. అమర్నాథ్ వెళ్లే రూటును కూడా అధికారులు క్రమబద్ధీకరించారు. దూరం ఎక్కువగా ఉండే పహల్గాం రూటులో మరమ్మతులు జరుగుతున్నందున తక్కువ దూరం ఉండే బాల్టార్ రూటును వాడుతున్నారు. మరమ్మతులు పూర్తయ్యాక నేడో రేపో పహల్గాం రూటును కూడా తెరుస్తారు. యాత్ర మళ్లీ ప్రారంభం కావడంతో అక్కడక్కడ ఆగిపోయిన 20,000 మంది యాత్రికులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు 4 లక్షల మందికి పైగా యాత్రికులు అమర్నాథ్ హిమలింగాన్ని దర్శించుకున్నారు.